సంక్రాంతికి డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్. ఈ డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ సాఫ్ట్ గా తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 2.5 కప్పుల నెయ్యి తీసుకొని దాన్ని స్లోగా వేడి చేసుకోవాలి. బాగా పొగలొచ్చేంత వరకు వేడి చేసి దాన్ని ఈ రోజు చేసే రెసిపీలో వాడతాం. దానికంటే ముందుగా ఒక పాన్ లో 2 కప్పుల పంచదార అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు పోసి చూపించిన విధంగా మనకి సింగిల్ థ్రెడ్ అంటే ఒక దారంలా వచ్చేంత వరకు ఆ షుగర్ సిరప్ తయారు చేసుకుని అందులో 1.5 కప్పు శనగపిండి చూపించిన విధంగా వేసి దానా అవ్వకుండా చక్కగా కలిపి స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి నెయ్యి దానిపైన పోసుకుంటూ చూపించిన విధంగా మనం మొత్తం నెయ్యి అయిపోయేంత వరకు వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే బుడగలుగా నురుగుగా పైకి లేస్తుందో దాన్ని తీసి ఒక ట్రే, ఏదైతే మనం నెయ్యి రుద్ది పెట్టుకున్న ట్రేలో దాన్ని వంపి దానిపైన బాదాం, జీడిపప్పు, పిస్తా డ్రై ఫ్రూట్స్ వేసేసి అలాగే సెట్ చేసేయండి. ఒక 15 నిమిషాల్లో కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసి ఆ ముక్కలని మీరు కొంచెం సాఫ్ట్ మైసూర్ పాక్ గా ఈ డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకున్న మైసూర్ పాక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి ఇలా చేసుకున్న ఈ స్వీట్ డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ మీరు ఒక 15 రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.